శ్రీశైలంలో 1000 ఏళ్లుగా రహస్యంగా నిలిచిన ఈ విభూతి మఠం గురించి మీకు తెలుసా? పాశుపత యంత్రంపై పసరు రాస్తే విభూతిగా మారుతుందా? శ్రీశైలంలో పంచమఠాలని 5 మఠాలు ఉంటాయండి. విభూతి మఠం, సారంగధార మఠం, రుద్రాక్ష మఠం, ఘంటా మఠం, భీమశంకర మఠం. 5 మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా. వీటి యొక్క హిస్టరీ చాలా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు విభూతి మఠం చూపిస్తాను. శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ విభూతి మఠానికి ఎలా వెళ్ళాలంటే, శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది కదా, శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి మల్లమ్మ కన్నీరుకు వెళ్ళే దారి లోపల మనకు రోడ్డు పైన విభూతి మఠం అని బోర్డు రాసి ఉంటుంది. ఇది పంచమఠాల్లో ఒకటైనటువంటి విభూతి మఠము. అయితే ఈ విభూతి మఠానికి ముందు భాగాన ఒక బోర్డు ఏర్పాటు చేసిరు. దీని యొక్క విశిష్టత అది చదివి మనం లోపలికి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు విభూతి మఠం లోపలికైతే వచ్చేసినాము. శ్రీశైలం వెళ్ళినటువంటి చాలామంది భక్తులకు ఈ పంచమఠాలు ఏవి తెలియదండి. ఈ విభూతి మఠానికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. సామాన్య శకం 9-10 శతాబ్దాలకు సంబంధించినటువంటి మఠం ఈ విభూతి మఠము. ఇక్కడ ఏదైతే విభూతి కనిపిస్తుందో ఆ విభూతి పెట్టినటువంటి ఆ అరుగుబంటి నిర్మాణం పైన పాశుపత యంత్రం ఉండేదండి. ఆ పాశుపత యంత్రం పైన పసరు రాసేవారు. ఆ పసరు పైన మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రంధ్రాల గుండా వెలుతురు పడి ఆ యొక్క పసరు విభూతిగా మారేదట. ఇప్పుడు ఆ పాశుపత యంత్రం ఇక్కడ లేదు. ఆ పాశుపత యంత్రము ప్రధాన ఆలయ ప్రాంగణంలోని జ్వాల వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క విభూతి అనేది శివుడికి, నందీశ్వరుడికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క అరుగుబంటి నిర్మాణం పైన పెట్టడం అయితే జరిగింది. ఎంతో విశాలంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క విభూతి మఠం విద్యార్థుల యొక్క విద్యాభ్యాసానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఇది ఉపయోగపడింది. శ్రీశైలం వచ్చినప్పుడు బ్రహ్మరాంబిక అమ్మవారిని, మల్లికార్జున స్వామిని కాకుండా ఈ యొక్క పంచమఠాలని కూడా మీరు ఖచ్చితంగా సందర్శించాలి. ఈ మఠాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక వాతావరణం ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.